వెల్కమ్ టు శ్రీ ప్రసన్న స్వామి. ఈరోజు పాతకాలపు వంట అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అప్పడాలతో పులుసు అండి. ఒక్కసారి ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అందులోనే అవి ఎండుమిర్చి బాగా వేగాలండి ఈ పులుసు కూరకి. తర్వాత ఆవాలు, కొంచెం మెంతులు, అవి కూడా బాగా వేగాలండి పులుసుకి. ఇవి వేగితేనే మంచి టేస్ట్ వస్తాయి. అవి వేగినాక బాగా వేసుకున్నాక ఎండుమిర్చి కొంచెం మరీ మాడు కాకుండా కొంచెం వేగాలి. చూడండి ఎట్లా వేగుతున్నాయో అంతదాకా వేగనివ్వాలి పులుసుకి. అదేనండి టేస్ట్ వచ్చేది. మా పక్కన బామ్మగారు చెప్పారండి ఈ వంటకం, పాత వాళ్ళ వంటకం అని. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చెనపప్పు అండి ఇది. శనగపప్పు అంటారు కదా, పచ్చెనపప్పు. అది కూడా మంచిగా వేగాలండి. మంచిగా వేగాక ఒకసారి చూడండి ఎలా వేగిందో. అలా వేగాక ఆనియన్స్ అండి. ఇందులోకి ఆనియన్స్ అండి. ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. చూడండి 2 ముక్కలు వచ్చేటట్టుగా వీడియోలో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అలా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఆనియన్సేనండి. మంచిగా ఆనియన్స్ బాగా మగ్గేదాకా చూడండి, అలా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఈ వంటకం ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి తర్వాత ఇంగువ వేసుకొని మరొకసారి కలిపెట్టేసుకోవాలి. పాతకాలంలో అండి అప్పుడు కూరగాయలు సరిగ్గా దొరకని రోజులు, వర్షాల టైంలో ఈ అప్పడాల కూర చేసుకొని తినేవారట. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇందులో పసుపు కొంచెం వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కొంచెం ఒక్కసారి కలిపెట్టేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేదాకా మీకు సరిపడా కారం వేసుకోండి. ఇది వేయించి జీలకర్ర పొడి అండి, వేయించిన జీలకర్ర పొడి. ఇది కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మొత్తం ఫ్రై అయిపోయిందండి. చూడండి మొత్తం ఫ్రై అయింది. ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు, ఎందుకంటే పులుసు త్వరగా తెల్లిపోద్దండి వేడి నీళ్ళు పోసుకుంటే. అందుకని వేడి నీళ్ళు పోసుకోవాలి. పక్కన మనము వేడి నీళ్ళు కూడా ఉడకబెట్టుకొని కొంచెం మరి బాగా వేడిగా ఉండాలండి. పోసుకున్నాక కొంచెం ఉప్పు, కారాలు అన్నీ సరిపోయాయో లేవో చూసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉడికిపోయిందో. పులుసు చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు పోసుకొని మరొక్కసారి బాగా తెల్లబెట్టాలండి. తెల్లబెట్టాక చూడండి బాగా తెల్లాలి. ఈ వంటకం చాలా బాగుంటుందండి. ఈ వంటకం పాతకాలంలో చేసేవాళ్ళు. ఏమి కూరగాయలు లేనప్పుడు అప్పడాలతో చేసేవాళ్ళండి. ఒక్కసారి మీ ఇంట్లో ఏం కూరగాయలు లేవు అలాంటప్పుడు ఈ అప్పడాలతో కర్రీ చేసేసుకోండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి పులుసు చాలా మంచిగా ఉడికింది. చూసారా? చూడండి చిక్కబడింది కూడా. పులుసు చాలా చిక్కబడిందండి. ఇది చూడండి అప్పడం ఇట్లా వేసేసుకోవాలి. అప్పడాలు ముందుగా వేయించుకొని 2గా చేసేసుకొని ఇట్లా అప్పడాలు మొత్తం వేసేసుకోవాలండి. అప్పడం విరగకుండా ముందుగానే 2గా వేయించేసుకొని. అప్పడాలు వేయించే క్లిప్ మిస్ అయిపోయిందండి, నేను మర్చిపోయాను. అందుకని ఇట్లా లాస్ట్లో చూపిస్తున్నాను. మొత్తం ఆ పులుసులోకి మునిగేదాకా ఏం కాదండి, ఇట్లా వేసేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మొత్తం ఇట్లా మునిగిపోయేదాకా అప్పడాలన్నీ వేసేసుకున్నాక లాస్ట్ ఫైనల్ కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీని పాతకాలంలో చాలామంది బాగా చేసేటోళ్ళు. లాస్ట్ ఫైనల్ టచ్ అండి నెయ్యి వేస్తే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. చూడండి అప్పడాల కర్రీ ఎంత టేస్ట్ వచ్చిందో చూడండి ఎంత బాగుందో. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకుని తింటేనే అండి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.